హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ద వ్లాగ్స్టర్. ఈరోజు మేము కళ్ళు దానికి పోదాం అనుకుంటున్నాం. కొంచెం ఈత కళ్ళు, కొంచెం తాటి కళ్ళు. చెప్పరా వికాంత్, ఏమనుకుంటున్నావు? అవుదాం అనుకుంటున్నా. అదేరా, అంటే నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. హైదరాబాద్ నుంచి వచ్చినావు కళ్ళు దానికి అంటే వస్తున్నారా? పుట్టి పెరిగింది అంతా ఈడ. మేము యాక్చువల్గా ఇట్లా ఇంటర్లో బాగా పోతుండే. ఇట్లా ఇంట్లో తెలియకుండా దొంగతనాన ఈత కళ్ళు, తాటి కళ్ళు దానికి. ఇప్పుడు మేము పోయే ప్లేస్కి పోతుండే. మాకు పోసేది కూడా అదే గౌడు శంకర్ అన్న అని చెప్పి కొన్ని ఏళ్ళు అవుతుంది. దాదాపు ఒక 2000 ఎన్నో ఏళ్ళు రా. ఎందుకు ఇప్పుడు పర్టికులర్ 12 years అట్లా అవుతుంది. ఇప్పుడు పోతున్నాం. మా ఇంటర్మీడియట్ నుంచి అనుకో, ఇప్పుడు జాబ్ చేస్తున్నా. ఇప్పుడు అక్కడ ప్రకృతి అందాలు మీకు చూపిస్తారు. ఓకే రైట్. వెనక ఎండ చూసి ఎలా కొడుతుందో. ఇంకా నీకు రెగ్యులర్ హైదరాబాద్ లో ఎట్లా అనిపిస్తారు అంటే ఆ ట్రాఫిక్ అదంతా చాలా ఇరిటేటింగ్, చాలా బాగుంటది. బాగుంటదా? అంటే అలవాటు అయిపోయినారు దానికి. మరీనా ఏముంటారా ట్రాఫిక్ ఏముండదు. అవునా? ట్రాఫిక్ ఉండదా హైదరాబాద్ లో? నీ బెంగళూరుతో పోల్చుకుంటే నా హైదరాబాద్ బెటరేరా. అంతే అనుకో. బెంగళూరు ట్రాఫిక్ అసలు ఇంకా ఘోరం ఉంటది. ఆడ చిన్న చిన్న జంక్షన్ల దగ్గర కూడా తట్టుకోలేం ట్రాఫిక్. ఇంకా హైదరాబాద్ బెటర్ రా బాబు ఆడుతో నైస్ రా. ఓకే, ఇప్పుడు మీకు అక్కడికి పోయినాక మేము ఎలాంటి నేచర్ లో కూర్చున్నాం అదంతా చూపించడానికి ట్రై చేస్తా. ఓకే, ఆ లోపు కాస్త రోడ్ చూద్దాం. శంకర్ అన్న వస్తున్నట. ఇక్కడ చిన్న చెట్టుకి నవ్వమని చెప్పిండు. రాగానే ఇప్పుడు వెళ్ళిపోవడం. చాలా ఎగ్జైటింగ్ ఉన్నాడట్రా. ఓకే, మరి తీసుకురా పురు. ఇన్నే ఉంటా. రమ్మట తీసుకొస్తా. ఇప్పుడే ఆయన వచ్చాడు. మనోడు డీలింగ్ చేస్తున్నాడు. ఏ తీస్తున్నావు, ఎక్కడ చెట్టు తీస్తున్నావు కళ్ళు అని. సరేప్ప. ఆయన చెట్టు దగ్గరికి వెళ్తున్నాడు. మనోడు దగ్గరకు వస్తాడు. ఎక్కడికి రా? గీనాకనంట వెళ్దాం మళ్ళా. ఇది ప్యూర్ ఈత కళ్ళు కాదు కానీ నీరా లాంటిది. విచ్ ఇస్ హెల్దీ ఫర్ హెల్త్. అంతే కదా. ఎస్. ఎలా ఉంది అంటే? నీరా కదా, నీళ్ళు ఉంది. దాన్ని రాదుదా. ఎట్లుంది రాగన్? తీయగుంది. ఆ పీస్ ఎందుకు పెడతారు శంకర్ అన్న? సూపి అన్న ఏం పెట్టినావు సరే? ఇది వేరు మంచిగా ఉంది కదా. అది సప్పగా ఉంది కొంచెం. ఇది ఫస్ట్ ఇదే సప్పగా ఉంది. ఫస్ట్ ఇంకా మంచిగా ఉంది. అంతే తప్ప మంచిది కదా. వాటర్ ఉంది. ఇది కొంచెం తెలుస్తుంది. పైన రైట్ సైడ్ లో నరసింహస్వామి గుడి. ఏం తాగుతున్నావు? సురుల పానీయం అంటారు దీన్ని. తాగు కొంచెం. వీడియో ఇస్తా. వెరీ గుడ్. ఎలా ఉంది?
ఇటు పుల్లగా లేదు, ఇటు చేదు లేదు, ఇటు తీయగా లేదు, సప్ప చేదు ఉంది. ఎట్లుందో చెప్పు. చాలా బాగుంది. ఎలా ఉందో చెప్పాను కదా, ఇట్లా లేదో చెప్పాను కదా. డైరెక్ట్ చెప్తే నీకు అర్థం కదా, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. ఎందుకు చెప్పు ఎట్లుంది ఈత కళ్ళు? మత్తుగా ఉంది. ఆ ఎక్స్ప్రెషన్ ఏంద్రా, వేరే ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావు నువ్వు. బాగుందిరా. ఇప్పుడు వీడియో కాబట్టి బాగాలేకపోయినా బాగుందని చెప్తా. అది అంతా ఆర్టిఫిషియల్ రా. కొన్ని పనులు పర్సనల్గా ఉంటాయి, అవి వీడియో తీయద్దు. పక్కన వద్దురా. ఇప్పుడు నువ్వు అన్లోడింగ్ చేస్తున్నావా? చెప్పు, లోడింగ్ చేయడానికి లేదురా, ఆస్వాదిద్దాం నేచర్. లేదు లేదు, ఇప్పుడు చెప్పినా కదా. ఇప్పుడు ఈత కళ్ళు వచ్చింది కదా, ఇప్పుడు శంకరన్న తాటికల్లు దేనికి పోయాడు. ఎండ పడుతుంది కదా, ఉడకపోతుంది, దిగేద్దాం. మేము ఇక్కడ పుల్లూరు బండ పక్కన వెయిట్ చేస్తున్నాం. పక్కన షార్ట్ అవుతుంది, జరుగు చూపి. ఏంద్రా ఎఫెక్ట్స్ అంటారు దాన్ని, ఆటో గుద్దినట్టు సౌండ్ వేసుకోవాలి మధ్యలో. ఆఫ్టర్ ఎఫెక్ట్స్. ఓకే అమ్మా, మంచిగా ఎట్లుంది? మంచిగా ఉంది. తాటికల్లును ఆస్వాదిస్తున్నారు అవి. కళ్ళు మంచిదా? ఎట్లా కళ్ళు గురించి చెప్పు శంకరనే. ఆరోగ్యానికి ఏముంటాయి? నేను ఏమడతా అంటే, ఇప్పుడు ఇవాళ రేపు అందరు మందు అవుతారు కదా, మందు బీర్లు అవుతారు. అది తాగలనా ఇది తాగలనా? ఏసి గోడకే చెప్పు. అది వేడి కాదు, ఏం కాదు. పుష్ప ఆడు ఇంకా పుష్ప ట్రాన్స్ లో ఉన్నాడు. ఇంకా ఎండ ఎక్కువైపోతుంది కొంచెం, కళ్ళు ఇంకా ఇంత ఉంది. దాగేసి చక్కగా చేపల మార్కెట్ పోవాలి. ఇప్పుడు మనం కొంచెం చేపలు తీసుకొని ఇంట్లో పులుసు పెట్టించి, ఆ పులుసు పెట్టే టైంలో కొంచెం మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసుకొని, దాని తర్వాత చేపలతోని పట్టు పడితే ఇది ఏదైనా ఇచ్చినారా చెప్పండి చూడండి. ఇంకా మేము చాలా పనులు ఉన్నాయి మాకు, చాలా అంటే చాలా. పుష్ప టైటిల్ ఎన్ని చూసా? అత్తారింటి వంకాల నుంచి వచ్చి అదే ఆ సినిమాలో నే పుష్ప అంటాడు. సుకుమార్ చూసినట్టుండు. ఇదే బాగానే ఉంది అని పెట్టి పుష్ప పెట్టిండు. ఇట్లా కూడా ట్రోల్ చేద్దాం అని పెట్టినట్టున్నాడు. నేను ఈ రకంగా కూడా ట్రోల్ చేస్తా, ఈ పాయింట్ మీద కూడా అన్నట్టుంది. బాడీలు చూపి ఒకసారి, చూపి ముందు పేరు చూపి. ఇదేంటిది? థమ్స్అప్ బాటిల్. దీంట్లో ఏం నింపారు? థమ్స్అప్ తీసి కళ్ళు నింపారు. మనం కూడా బాటిల్, బాడీ మందు బీర్లు తీసేసి కళ్ళు నింపితే ఎట్లా సార్ హెల్దీ ఉంటాం. 5 రోజులు మీకే వస్తుంది. ఓకే, బయట ఇంటనే ఒకసారి ఏంటారా ఎవరు చెప్తారు? ఒకటే చెట్టు లేకపోతే ఒకటే చెట్టు కళ్ళు 30 రోజులు అవుతాయి, ఉన్న రోగాలను వెళ్ళిపోతాయి అంట. అట్లా కాదు, యాక్చువల్ ప్రాసెస్ ఏంటంటే ఈత చెట్టు డే బై డే వస్తుంది. 2 చెట్లు పట్టుకోవాలి. గుత్త అంటే ఆంధ్ర సైడ్ వాళ్ళకి తెలియదు కదా. గుత్త అంటే మాట్లాడుకోవడం, పగడబంది రాసుకో, ఇది మనకి ఇంకా అగ్రిమెంట్ కైండ్ ఆఫ్ రాసుకొని, ఆ 2 చెట్లదే ఒక చెట్టు 2 నెలలు ఇస్తుంది కళ్ళు. ఆ 2 నెలలు తాగినావు అనుకో, నీ కిడ్నీలు, డైజెస్టివ్ సిస్టమ్, ఇది మొత్తం చాపలు. వాళ్ళకు కూడా బిజినెస్ బాగా అవుతుంది. వాళ్ళకైతుంది. అరే ఎవరికైనా అంతే. ఇప్పుడు మెడికల్ షాప్ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు మనకు మందులు ఇచ్చినందుకు వాళ్ళకి బిజినెస్ అవుతుంది, మనకు మంచిగా అవుతుంది కదా. సేమ్ ఇది. వీడియో పెట్టి ఎంతసేపు అయింది, నన్ను చూసి కూడా చాలాసేపు అయింది. నా పేరు చెప్పిన వాళ్ళు ఇంతవరకు ఒకసారి అన్నా. ఓకే, నేను వీని ఇంట్రొడక్షన్ ఇచ్చేస్తే, ఇప్పుడు వీడు రవికాంత్ తిరునగరి. వీడు నా చిన్నప్పటి ఫ్రెండ్. ఇంటి పేర్లు ఎందుకు అనవసరంగా నాకు నచ్చదు. ఇనే సార్ ఆల్రెడీ ఏం చేయలేము.
వీడు ఓకే చిన్నప్పటి ఫ్రెండ్ 6th క్లాస్ నుంచి. మేము యాక్చువల్గా ఎట్లా ఫ్రెండ్స్ అయినామంటే ఆగు బండి పోతుంది ఇప్పుడు అట్లా మేము ఎట్లా ఫ్రెండ్స్ అయినామంటే మేమిద్దరం కలిసి టైం బాంబ్ తయారు చేద్దాం అనుకున్నాం. ఎట్లా అంటే ఒక మొత్తం పేపర్లన్నీ చుట్టేసి అరే ఏముందో ఒక వాచ్ ఇట్లా పెట్టాలి, ఆ టైం వచ్చినప్పుడు ఆ ముళ్ళు దానికి తాకి ఇక్కడ ఈ తోకగా తాకుతుంది అది వెళ్తుంది అని చెప్పి నేను వీని ఇంటికి పోయినా. ఇలా బంగ్లా మీద మొత్తం పేపర్లన్నీ గమ్ముతో అక్క పెట్టినాం, గుర్తున్నారా? అప్పుడు క్లోజ్ అయినాం. అంటే దానికంటే ముందు ఏంటంటే వీడు నాకు ఫోటో దించిండు అన్నాడు, వీడు కొంచెం ఆర్టిస్ట్ అన్నాడు. కొంచెం అంటే పావు కిలో దగ్గర ఆ కొంచెం ఎలబరేట్ చేయలేం కాబట్టి కొంచెం అని వచ్చింది దానికి పేరు. వాడు నన్ను వేసి అట్లా డ్రాయింగ్ వేసి అప్పుడు అవునా ఓకే అరే ఎంత మంచి చేసినావు అని చెప్పి అప్పటి నుంచి ఫ్రెండ్స్ అయిపోతున్నాం. యాంకర్ చేద్దాం అనుకున్నాడు. దాని తర్వాత ఇక అప్పటి నుంచి అదేంది ఎప్పుడైతే టైం బాంబ్ తయారు చేద్దాం అనుకున్నామో అప్పటి నుంచి క్లోజ్ అయిపోయినాం. ఇంకొకటి వీడు స్కూల్కి పోయేటప్పుడు మా ఇల్లు మధ్యలో వస్తుంది అన్నట్టు, క్రాస్ వెళ్ళాలి. ఇక అక్కడి నుంచి ఇక రోజు కలుసుడు కలిసిపోడు. ఇక దాని తర్వాత 10th లో ఇక అబ్బో అది చాలా వర్ణనాతీతం రా అది, ఏదో ఒకటి అతీతం. అట్లా చాలా ఎంజాయ్ చేసాం అనమాట. ఇంకా మా ఇద్దరితో పాటు ఇంకోటి మిస్ అయ్యాడు, సాయి కిరణ్. వాడేనో టూర్లలో వాడు తిరుగుతున్నాడు. సార్ చాలా బిజీ ఉంటాడు, వాడు బిజినెస్ మ్యాన్. ఆయన చుట్టూ ఎప్పుడో ఒక బలగం ఉంటుంది ఆయన చుట్టూ, లేకపోతే బడిగరాడు ఆయన. ఇంకా పుల్లూరుతోనైతే మాకు చాలా కనెక్షన్ ఉంది. అంటే కళ్ళు గురించి పుల్లూరు యాక్చువల్ పుల్లూరు జాతర జరుగుతుంది ఇప్పుడు ఫిబ్రవరిలో అవుతాయి కదా, ప్రతి ఇయర్ జనవరి ఫిబ్రవరిలో అవుతుంది. స్ప్రింగ్ సీజన్ మాఘమాసం ఉంటుంది అప్పుడు అవుతుంది. ఇక్కడ ఇక మాకు తెలిసినప్పటి నుంచి ముందు నుంచి మేము కళ్ళుకి వస్తున్నామంటే పుల్లూరు. ఇక ఈ ఒక శంకర్ అన్న నా నుంచి మినిమం ఒక మా టిల్లు వాళ్ళ బ్యాచ్ ముందు ఈయన ఎట్లా పరిచయం అయిందంటే ఈయన కంటే ముందు ఎల్లగౌడ అని ఉంటుండే ఒక ముసలాయన, ఆయన దగ్గరకు వస్తుండే. ఇక ఆయన వయసు రీత్యా ముసలోడు అయిపోయి ఆయన బంద్ చేసిండు, ఆయన నుంచి ఈయన పరిచయం. అట్లా జస్ట్ ఫీల్ దట్ ట్రాక్టర్ సౌండ్. ట్రాక్టర్ సౌండ్ వస్తే ఇదే పాట గుర్తుంది. రాజు కన్నుల్లో నువ్వే ట్రాక్టర్ పాటలు రావి. అదేదో వాళ్ళ కోసమే ఆ పాటలు కొట్టిర్రా అని ఫీలింగ్ ఉంటుంది. సినిమా కూడా గుర్తురాదు. అది మొత్తం తీసిపడని లేదురా, అప్పుడప్పుడు ఎప్పుడు 3 మధ్యలో అయినప్పుడు అవి వింటే 3 చేంజ్ అవుతుంది తెలుసా. నాకు మన ఈ సినిమాలో పాట ఉంది కదా, నేను గాలి గోపురం, ఆ సినిమాలో షాక్ అయిన పాట పెడుతుంది. వీడు కూడా పెడుతురా పాట అంటే వీళ్ళు వింటారా? లేదు, అది డిపెండ్స్ ఆన్ ద టైం. ఇప్పుడు మనం నార్మల్ అంటే ఏంద్రా ఇవి వింటున్నాను, నువ్వు ఎప్పుడన్నా మూడ్ ఎప్పుడైనా ఇట్లా చిరాకు ఉందనుకో ఒక్కసారి నువ్వు వినే పాటలు చేంజ్ చేసుకో, ఖచ్చితంగా చేంజ్ అవుతుంది నీ మూడు. నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను పర్సనల్. నీ దగ్గర ఇయర్ ఫోన్స్ ఉన్నాయారా? ఇంట్లోన్నారా? నా దగ్గర జోబులు ఉన్నాయారా? అయితేనా అంటే ఎవరు ఎక్కువ వింటారు అనేది మ్యాటర్ ఈడ. సరే నీ గోల్డ్ మెడల్ ఇస్తాను పాటలు ఎక్కువ వింటావు కానీ అట్లా ప్రూఫ్ విత్ ప్రూఫ్ మాడుతున్నా. ఈడ ఎవడు ఎక్కువ వింటాడన్న సమస్య కాదు. చాలా మందితో పోలిస్తే మనం మంచి పాటలు వింటున్నాం అన్నది. మనం పాత మా ఫ్రెండ్స్ లో ఏంటంటే మేమిద్దరం వినే పాటలు ఎవరు విన్నారు. మేమేందంటే అది సినిమా హీరోలు నెక్స్ట్ మేమే. అది కొత్త పాటనా పాత పాటనా చూడం, పాట బాగుంటే నేను 1980s పాటలు కూడా వింటా, 70s వింటా, ఇప్పటి వింటా, ఈ రోజు మంచిగా ఉండి అంటే రీసెంట్ గా వచ్చిన పాటలు వింటా. కానీ మా వాళ్ళు అట్లా కాదు, అది ఇంకా ఏ కాలంలో ఉన్నారా అంటారు. అంటే పాటకు టైంతోనేం సంబంధం నాకు అర్థం కాదు. అంతేనారా? నాకు ఎందుకో ఈ వీడియో పోస్ట్ చేయొద్దు అనిపిస్తుంది. ఎందుకు అయితే ఫామ్లాకి వచ్చేసిండు మొత్తం రవికందుడు. ఎట్లుండదు రామలా మీ నో ఇస్తా ఆకులు తీసుకురారా గడికి బాడుతున్నా అబ్బాయి. ప్యూర్ కామెడీ లేదు, డబుల్ మీనింగ్ లెవెల్తో సినిమా నడిపించేదాం. ప్యూర్ కామెడీ అంటే పంచతంత్రంలో ఉంటుందిరా. అది కామెడీ కాదు, నెక్స్ట్ లెవెల్ కామెడీకి. పంచతంత్రం తెనాలిరా, మళ్ళా తెనాలి ఎమోషన్ ఉంటుంది కదా, పంచతంత్రం ఎమోషన్ ఉండదు, మొత్తం కామెడీ. తెనాలిలో కూడా డార్క్ కామెడీ రాదు. ఎట్లా అంటే మనము మొన్న పుష్ప సినిమా మళ్ళీ చూసిన రివిజిట్ చేసిన
అలా ఆల్రెడీ సీనియర్ వద్దుడు రష్మికని రమ్మంటాడు మీ నాన్న వదిలిపెట్టాలంటే నువ్వు తయారయ్యరా అంటాడు. పుష్ప తీసుకుని వస్తాడు, ఎంట్రీ ఇస్తాడు. ఆల్రెడీ ఇట్లా కూర్చొని ఏమరా 4% ఈ పనులు కూడా చేస్తావా అంటాడు. 4%కి ఈ పనులు కూడా చేస్తావా అంటాడు. అది చాలా పెద్ద పంచ్. అది నాకు వస్తున్నా వచ్చింది. అది టైమింగ్ అది ఇప్పుడు ఫస్ట్ హాఫ్ లో జరుగుతుంది సీన్. అది సెకండ్ హాఫ్ లో 4%కి ఈ పనులు కూడా చేస్తావా అంటాడు. బాగా గుర్తుపెట్టుకున్నది. నాకు మనము కలిసి చూసిన సినిమాలు మా ఇంట్లో గుర్తున్నారా? దానిలో నా ఫేవరెట్ ఎక్స్పీరియన్స్ ఒకటి ఏంది చెప్పన్నా, కొన్ని చూసినాం రా మనం. తెనాలి చూసినాం, సూపర్. మనం మస్తు సినిమాలు చూసినాం అనుకో, దానిలో చాలా గుర్తున్నాయి చెప్తున్నా. నాకు హైలైట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే కంజూరింగ్. గుర్తుందని నాకు అది కాదు, చిన్న ఉన్నప్పుడు అది థర్డ్ పార్ట్. మళ్ళా అది థర్డ్ పార్ట్. మనం ఎట్లా చూసినామంటే అన్ని డోర్లు పెట్టారే, కొంచెం డోర్ తీస్తారా భయం అవుతుందిరా అని చెప్పి ఆ ఈవిల్ డెడ్ సినిమా. మళ్ళా మనం ఇదిరా అది అరే ఇదిరా కుంగ్ఫు అసలు అది చూసినాం. కుంగ్ఫు అసలు రా అది చూసినప్పుడైతే నాకు లిటరలీ హర్రర్ సినిమాకి కాకుండా నేను ఒక సినిమాకి భయపడ్డా అంటే అది కుంగ్ఫు అసలు రా. నేను దేవిపుత్రుడు రాత్రి 10 గంటలకు వండుకున్నా, మా అమ్మమ్మ ఇంట్లో ఉంటుండేనప్పుడు. నాకు ఆ ముసలోని చూస్తే భయమేది. అంటే వాడు ఇప్పుడు ఉన్నాడు, ఆయనతో మరి మన ఇండియాకి రాడు కదా. అవునరా, ఆ చిన్నప్పుడు ఎట్లున్నారా? నాకు అసలు లేదు. మరి దేవిపుత్రుడు నువ్వు భయపడ్డావు, నేను భయపడలేదు. నేను కూడా నాకు దేవిపుత్రుడు ఆ మ్యూజిక్ ఏమైతే సముద్రము అంత కదా, నువ్వు అది ఎక్స్పీరియన్స్ చేసినావు, నేను ఇది ఎక్స్పీరియన్స్ చేసిన. ఇదేంటంటే నాకు వాడు బుల్లెట్ ని ఇట్లా పట్టుకుని ఉండేందిరా పోయి. చిన్నపిల్ల మాటలు వచ్చినావు దేవిపుత్రుడు. ఏమంటా అంటే నువ్వు ఎక్కడ ఉంటావు అంటే ఇక్కడే సముద్రం దగ్గర. నీకు భయమేదంటే సముద్రం పెద్ద ఉంది, తాపేలు తాతయ్య భయం ఎత్తారా బాబు, సముద్రం ఎట్లుంటారు రాదు. ఇప్పుడు ఇది నార్మల్ థమ్స్అప్ బాటిల్, ఇది కడితే కలపట్లేదు, అలా వస్తాయి అంతే. మృగరాజు కూడా మస్తు ఉంటారు సినిమా. సెకండ్ హాఫ్ నాకు అంత చిన్నప్పుడు భయంగా ఉంటుండే. అంటే ఆ గొడవలు, నెమలి చంపుడు, వాళ్ళ ప్రకాష్ రాజు అందరూ నెట్టేసుడు, ఒక రకం ఏంటంటే డార్క్ ఫీలింగ్ ఉండే. అంత ఎందుకు ఇట్లా చేస్తారు వీళ్ళు అందరూ, ఏమైతుంది మంచోళ్ళు ఎందుకు ఇట్లా చేస్తారు, భయం అవుతుండే. అంటే మనకు తెలియకుండా నాకు పాపంత కోపం వచ్చేది పాయింట్ లా. ఇదైనా వస్తుంది, పులి ఫేస్ పాప, పులి ఫేస్ పాప. ఎంతసేపు ఒకటి షార్ట్ రిపీట్ అవుతుంది, మళ్ళీ సేమ్ షార్ట్ రిపీట్ అవుతుంది. ఆ పాప ఏమో నవ్వదు. ఈ పాప కూడా డాడీ సినిమా పాప మస్తు యాక్టివ్ ఉండే మళ్ళీ. డాడీ సినిమా నువ్వు థియేటర్లో చూసినావరా? డాడీ సినిమా ఎవరో మనం తెలుసా? మా డాడీ, నేను, శేఖర్ బాబు, చిట్టక్క, ట్రాక్టరా అన్నా జల్ది పోనా, మాకు డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా అవుతుంది. ట్రాక్టర్ పోతుంది, డాక్టర్ వస్తాడు. ఇదే కళ్ళు అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ అంటే ఇట్లా నాన్ సింక్ లో మాడతాం, ఏం మాడతాం కాదు. అంటే డాడీ సినిమా మా డాడీ, నేను, మా చిట్టక్క, మా శేఖర్ బాబు. అప్పుడు మా శేఖర్ బాబు ఏదో తింటున్నా కింద ప్యాకెట్ పెట్టుకున్నా, అందుకే తింటున్నా. ఊకే ఉంటుండే పోయినా. అసలు ఆ రోజులు బాగుంటుండే. మ్యాట్ని పోతుండ్రా మేము జక్క. డాడీ సినిమా కూడా సమ్మర్లో వచ్చింది సినిమా. అది అంటే నాకైతే గుర్తున్నంత వరకు దసరా హాలిడేస్ లో వచ్చినాం రా మేము. హాలిడేస్ కి జక్కపూర్ పోతాం కదా. నాకు ఒక థియేటర్ గుడి వైపు వచ్చింది, అది శ్రీరామదాస్ అంజీ. నాకు థియేటర్ అవసరం లేదు, ఆ గుహలల్లో అడవిలో ఉన్నట్టు అనిపించింది నాకు మొత్తం సినిమా. నువ్వు చెప్పు అంజీ సినిమా నుంచి, నేను చెప్తా తర్వాత. అంజీలా స్టార్టింగ్ చిరంజీవి ఎంట్రీ ఉంటది, ఇట్లా బట్ట అంజీ సినిమా ఏంటంటే, అంజీ సినిమా వచ్చే ముందు చిరంజీవి సినిమా అంటే నాకు అప్పట్లో కొంచెం టైం పడుతుందని ఉండే. కానీ అంజీ సినిమా ఏం తెలుసా, ఒక సినిమా వచ్చినాక చాలా తక్కువ టైంలో, అప్పుడు క్యాసెట్లు వస్తుండే కదా, ఆడ పోస్టర్లు అతికేస్తుండే కదా. అదేంది ఇప్పుడు డాడీ చిరంజీవి కొత్త సినిమా వచ్చిందన్న, మా డాడీకి ఏంటంటే మళ్ళీ విని సినిమా తీసుకోవడం పడుతుందని. లేదరా అది ఎప్పుడో ఉంది రిలీజ్, వాడు పాటలు ఇప్పుడు రిలీజ్ చేసిండ్రా అని చెప్పిండు మా డాడీ. దాని తర్వాత నేను బయట పెద్ద పెద్ద పోస్టర్లు, అప్పుడు దాని హీరోయిన్లు ఒక 4-5 ఉంటారు కదా, అమృత ఇంకా రీమా సేన్ ఉన్నారు, ఇడిదికి 2-3, ఇడిదికి 2-3, మధ్యలో చిరంజీవి ఉన్నాడు పోస్టర్. చూసిన వచ్చింది నాకు తెలుసు, పోదాం అంటే మా డాడీ నేను పోయినాం రాంజీ సినిమా. రాత్రి సెకండ్ షో పోయినాం. అప్పుడు మా నాన్నమ్మ మా ఇంటికి వచ్చింది. అలా శివుడు డివోషనల్ ఉంటుంది కదా. ఓకే, ఇప్పుడు వాళ్ళు కూడా వినాలి కదా.
పోయి వచ్చిన అరే నానమ్మని తీసుకొస్తే అయిపోతుండ్రా, ఇలా కొంచెం డివోషనల్ ఉంది కదా అని అన్నాడు. ఆ రోజు ఆ సినిమా మస్తు అనిపించింది.